గల్లు 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 గజ్జల మోత కొమర వెల్లి మల్లన్న నీకు గవ్వల మోత కొమర వెల్లి మల్లన్న నీకు గల్లు 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 గజ్జల మోత కొమర వెల్లి మల్లన్న నీకు గవ్వల మోత కొమర వెల్లి మల్లన్న నీకు బిల్లెం బల్లెం దర తప్పుల దరువో కొమర వెల్లి మల్లన్న నీకు జమడిక మోత కొమర వెల్లి మల్లన్న నీకు. డైపర్ బాబు గుడ్ మార్నింగ్. పొద్దుగా ఈరోజు శ్రావణ శుక్రవారం, రెండో శుక్రవారం కాబట్టి పొద్దున్నే లేచి చూడొచ్చు మనము ఎంత అంటే ఎంత బాగా అలికి దాంతోపాటు సాన్పేసి దాంతోపాటు పెండ వేసినారు, ఎంత బాగా కనిపిస్తున్నదో చూడొచ్చు. మన సప్న ఈరోజు అయితే పొద్దుగానే లేచి ఇక్కడ రోజు లేస్తే దాంతోపాటు ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఒక వారం అనే ఇంటెన్షన్, అదొక వైబ్రేషన్, అదొక మంచిగా అనిపించే తత్వం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త ముగ్గు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. క్రియాంశ్ వెనక జరు కొత్త ముగ్గు వేస్తారు, వెనక జరు ఇక్కడ ఆల్రెడీ ముగ్గు అయిపోయింది. ఇక్కడ ఇంకొక ముగ్గు, ఇక్కడ చుక్కల ముగ్గు వేస్తారు. ఏ ముగ్గు క్రియాంశ్ ఇది? ఏ ముగ్గు అది? గీతల ముగ్గ చుక్కల ముగ్గ? నీకు ఇదా ఇగో ఎగ్ తినకపోతే ఇట్లా డ్రాప్స్ వస్తాయి తెలుసా? చూసినావు సప్న? మరి ఇప్పుడు ఏందని పరిస్థితి? మరి ఆ చుక్కలు డ్రాప్ కావాలంటే ఏం చేద్దాం? ఇంకో వారం రోజులలో ఇంకో 2 జమ అవుతాయి దానికి. రైట్. వాట్ ఏ లుకింగ్ లైస్, వండర్ఫుల్. బీభత్సం సృష్టించేసేది సప్న ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీలో ఫస్ట్ పెడితే సంక్రాంతి ముగ్గుల పోటీలలో సప్న వస్తుంది. చాయ్ ఎక్కడిదిరా? చాయ్ పాలు చాయ్ ఎక్కడి? చాయ్ బంధు. అరే ఈరోజు నేను ఏం చెప్పినా మీకు? నేను జ్యూస్ పడతా అని చెప్పిన. రైట్, యూ కెన్ క్యారీ ఆన్, ఐ విల్ గో. నేనైతే వచ్చేసిన ఫ్రెండ్స్. నేను ఇక టైం వచ్చేసి ఇప్పుడు 7:15 అవుతుంది. ఈ 7 గంటలకి లైట్లను వేసేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకటి బీట్రూట్, క్యారెట్ ఎడబెట్టారు, ఒకటి బీట్రూట్, ఒక క్యారెట్, ఒక 2-3 క్యారెట్లు, నాకు తెలిసి ఇది ఒకటి కూడా తడిపోదు అనుకుంటా. ఏబిసి అదే యాపిల్ ఒకటి, 2 చాలా, ఒకటి చాలా, చూద్దాం పరిస్థితిని బట్టి చూద్దాం. 2 క్యారెట్లు, 2 బీట్రూట్లు, 2 యాపిళ్ళు, ఏబిసి జ్యూస్. దీంట్లోకి మనం స్మాల్గా బెల్లం కలుపుకుందాం. నేను తీసుకొచ్చిన బెల్లం ఏడుందో ఏమో. రైట్, తీసుకోండి. బెల్లము ఒకటేసారి తీసుకొస్తే బాగుంటుండే. చిన్న చేసి ఇచ్చిండు, ఎందుకంటే ఆడ పెద్దవి లేవంట. ఫస్ట్ ఇంట్లో ఎప్పుడైనా విండోస్ ఓపెన్ చేసుకోవాలి. విండోస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది పెట్టుకోవాలి. సో దానికన్నా ముందు మనం ఇప్పుడు జీరా వాటర్ తాగాలి కాబట్టి జీరా వాటర్ ముందు పెట్టుకుందాం. జీరా వాటర్ పెట్టుకున్న తర్వాత ఇవి వచ్చేసి తెలుసు కదా, ఒక 4-5 రకాల డ్రై ఫ్రూట్స్. ఇది శీర్ష తాగేస్తుంది. ఇవేమో మనకి ఇప్పుడే వచ్చేసి మనం వాటర్ పెట్టుకుందాం. వాటర్ యాక్చువల్లీ దొరుకుతలేదు అది ఇందులో అయితే మాకు ముగ్గురికి కాబట్టి మనిషికి 1 గ్లాస్ కాబట్టి ఆల్మోస్ట్ వీటికి చాలు. జీలకర్ర, జస్ట్ కొంచెం జీలకర్ర, వితౌట్ ఏది యూజ్ చేయకుండా జస్ట్ జీలకర్రనే ఒక చిటికెడు ఇట్లా వేసుకుందాం. అవసరం అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు గింత. చలో, మీకు ఉట్టిది ఆగబుద్దిగా అయితే లేదు అనుకుంటే కనుక కొంచెం సాల్ట్. వేర్ ఇస్ ద సాల్ట్? యూఆర్ నాట్ లుకింగ్. ఎస్ కొంచెం ఇలా సాల్ట్ వేసేసుకొని జస్ట్ చిటికెడు అంతే. ఇగో ఇట్లా ఖతం అయిపోయి. దాన్ని ఈరోజు డే 13th నాది. నిన్న చూపించలే, మొన్న చూపించలే. చలో, ఇది అయ్యేలోపు మనం ఈ బెల్లం కట్ చేసుకొని అవన్నీ కట్ చేసుకున్నాం. దానికి మనకు ఒక ప్లేట్ అవసరం పడుతుంది. విచ్ ప్లేస్ ఇస్ బెస్ట్ ఫర్ కటింగ్? ఏది మంచిగా లేనట్టుంది. ఐ థింక్ ఇదే బాగుంది. ఇక్కడ ఒకటి ఉండాలి, మరి ఏడుందో అది కట్ చేసేది. మంచిగా కడుక్కున్నాం, ఎందుకంటే ఇవి ఎట్లుంటుందో తెలియదు కదా. మంచిగా కడుక్కున్న తర్వాత కట్ చేసినాం అనుకో మనకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు, నీట్గా ఉంటుంది, చూడడానికి ఫ్రెష్ ఉంటుంది. అది బెల్లం బెల్లం ఏది? అది ఫ్రూట్. అది ఇప్పుడు తర్వాత సామే నీకు పోయాలా? పెద్ద దాంట్లోనా? సరే, మసులున్నాయి, ఎంత మంచిగా మసులుతున్నాయి చూడు. కలర్ వచ్చినాయి. శిశంగా 3 ఉన్నాయి. కట్ చేస్తున్నాం, ఇంకా కట్ చేయాలి, ఇంకా మస్తు టైం పడుతుంది. బాగుంటుంది తిననీకి బాగుంటుంది. మరి జ్యూస్కి ఇవి నేను చేసే జ్యూస్ కోసమే. జ్యూస్ అంటే తినడం కంటే కూడా జ్యూస్ తొందరగా బాడీకి ఎక్కిపోతుంది కదా, అందుకని జ్యూస్ చేస్తే ఇక మనం ఎట్లయినా తెచ్చి వీటిలను మనం యూజ్ చేయకపోతే ఎట్లయినా పడేస్తారు.
అవే వారం రోజులైనా సరే అట్లనే ఉంటాయి కదా. అందుకని మనం ఉన్నాయే తెచ్చుకొని వాడుకుంటాం అనుకో, అందుకని టైంకు వాడుకోరు. ఈ రోజు నుంచి బీట్రూట్, క్యారెట్, ఆపిల్ ఈ 3 కలిపి జ్యూస్ చేసి ఒక నెల రోజుల పాటు స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈ రోజు ఎంత? ఫస్ట్ కదా. ఈ రోజు నుంచి ఈ ఆగస్ట్ మొత్తం, ఇక ఆగస్ట్ మొత్తం అయిపోయేదాకా స్టార్ట్ చేస్తా. ఒకవేళ అలవాటు అయింది అనుకో, ఇది అలవాటు అయితే సామి, అలవాటు ఎందుకు కాదు. ఇది ఒకవేళ ఇట్లా అయితే కంటిన్యూ చేస్తే నువ్వు కూడా తాగుతావా? నీకు షుగర్ ఉంది కానీ. షుగర్ ఉంటే షుగర్ ఉన్నది తాగొచ్చా? అన్నీ తాగాలి. వావ్, క్యారెట్ మొత్తం సూపర్ గ్రైండ్ అయిపోయినట్టే, మంచిగా సూపర్ గ్రైండ్ అయింది ఇది. మరి వెళ్తారే అందరూ క్రియాన్స్ లోరా, ఇలా వద్దాం లోరా. ఇది ఇంత గట్టిగా ఉంది, ఎట్లా తాగుతారా? తర్వాత వాటర్ పోతాం. బయట మిల్లు వాళ్ళు అన్ని జ్యూస్ పట్టుకున్నాం. మళ్ళీ వాటర్ పోయాలి దాంట్లో. ఇప్పుడు ఇల్లు కూడా కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోయింది పోతలేదు, అది లూజ్ కాదు, గట్టిగా ఉంటుంది, సరతలేదు. జారాలంటే వాటర్ పోయాలి. అది ఇళ్ళనే బెల్లం వేసుకున్నాం. అదే మిక్సీ గ్రేట్ బాగానే ఆపుతుంది. వేసుకున్నాం. ఇల్లు వేసేట దంగుతుందన్నా, మిక్సీలో పట్టాలి. అది తీయది, అది తీసి మిక్సీలే, లేకపోతే అట్లా ఉంటుంది గరక గరక, మిక్సీలో దిగాలి. అది అప్పుడప్పుడు నా మైండ్ నాకే పని చేయాలంటారు చూసినావా. మీది 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 తీసి బెల్లం వల్ల వేసి మిక్సీలో తిరిగితేనే అది పోతుంది. ఇది కూడా వేసి మిగిలింది. యాపిల్ ప్లస్ బెల్లం ఓన్లీ ఇద్ద అయినా మస్తు ఉంటుంది. కానీ ఏదైనా ఒకటే టేస్ట్ చేయదు, అన్నీ మిక్స్ చేయాలి. ఆడబెట్టుకో ఆడబెట్టుకో క్లీన్ పెట్టుకో. ఇప్పుడు జ్యూస్ అయినా కదా తాగుదాం మనం. బీట్రూట్ ఇది వేసిన అవుతుంది మొత్తం, ఇది మొత్తం రెడ్ కలర్ అవుతుంది. ఇప్పుడు అందరికైతే మరి ఇంతగానం పెడుతున్నాం అంటారు. అందరు కావాలనే చేస్తున్నారా? మళ్ళీ సిరీస్ కొట్టాలి ఈ జ్యూస్. పట్టేసేద్దాం, అది ఏ వద్దు వద్దు చాలా సపరేట్. సో ఫైనల్లీ ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 మెంబర్స్ కావాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా పట్టిన. ఇంత కూడా అది ఏమన్నా చూసినాం స్వప్న, ఇట్లా తడకలు కనిపించద్దు అని అంత నీట్గా పట్టిన అన్నట్టు. ఇక ఇది 8 మందికి మనకు ఒక్కొక్క గ్లాస్ అయితే మస్తు అవుతుంది. ఇట్లా మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నట్టు. మీరు కూడా ఎవరైనా మాతో పాటు స్టార్ట్ చేస్తే ఈ రోజే స్టార్ట్ చేసేయారు ఫస్ట్ కాబట్టి. 30 days కోర్స్ ఇది. ఈ 30 daysలో మనం ఎంత ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ అనేది మనం చూసుకుంటాం. టోటల్ గందరగోళం హే పూరా. వాట్ ఈస్ దిస్? అరే ఏంద్రా ఇదంతా నువ్వేం చేసినావు? ఎగిరిపోయిందిరా, బయట పడ్డదా? నేను అప్పుడే అనుకుంటున్నా ఉన్నా అది అంత చిన్న దాంట్లో పెట్టినావు ఏంద్రా అని. ఏది మరి అది ఎడబెట్టినావు? ఏడబెట్టినావు అది? ఏది అది? సారీ స్వప్న, రేపు నుంచి చిన్న యూజ్ చేయాలి. ఫస్ట్ డే కదా, అది ఎట్లా యూజ్ చేయాలో నాకు అర్థం కాలేదు. సరేనా? అన్ని అనం వాడినా, సారీ. ఓకేనా? టుడే ఐమ్ సారీ. టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ డూ సపరేట్లీ. ఓకే, మ్యాక్సిమం బెల్లం యూజ్ చేసి సూపర్ ఉంది బెల్లం అయితే ఇది. కానీ కొంచెం వచ్చింది స్వప్న బెల్లం. శేఖర్ అది నువ్వు పోసుకో. రైట్, ఓకే. ఏబీసీ జ్యూస్ వావ్ వండర్స్. ఇంకో కొంచెం పోసుకో. నేను ఫుల్ పెట్టిన 8 మందికి మొత్తం కలిపి. రైట్, ఎక్కువ షుగర్ లేదు, ఎక్కువ బీపీ లేదు. ఎట్లా? ఇట్స్ వండర్స్. నార్మల్గా అంటే షుగర్ పేషెంట్ కూడా అవుతుంది అది. అందుకని నాన్న కూడా ఉంది కాబట్టి దాయి అట. అరే నువ్వారా? నేను తమ్ముడేమో అనుకుంటున్నా, కాలాల మెసులుతుంటే. నువ్వు హాయ్ అనవారా? గుడ్ మార్నింగ్ అది పిలుస్తు పిల్లోని పట్నీ పిల్లనాడు. పిలుస్తూనే ఉండాలి, పిలుస్తూనే ఉంటే మంచిగా ఉంటుంది. ఇక శిరీష వచ్చేసి కాకరకాయలు కట్ చేస్తున్నావారా? ఈరోజు మా ఇంట్లో బీరకాయ కూర ఫ్రెండ్స్, మా ఇంట్లో బీరకాయ కూర. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది. 7:30కి లేచింది మా పాప ఈరోజు. ఇంత లేట్గా లేస్తే ఎట్లా పాపను? ఇంకా సరిపోలేదు నిద్ర. ఎందుకు పాప? మీకు ఇప్పటిదాకా ఏం చేసారు? కొన్ని తీసిపెట్టి ఇక్కడ 2 చాట్లలో తీసిపెట్టి నేను చదువుతా, నేను ఎదురుతా. అటు దయ్యని మొత్తుకుంటున్నాడు. కౌసల్య సుప్రజ రామచంద్ర, కౌసల్య సుప్రజ రామచంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, దీన దయాలో పరిపూర్ణ కృపాలో, దీన దయాలో పరిపూర్ణ కృపాలో, జై భక్త వత్సల త్రిభువన పాల, జై భక్త వత్సల త్రిభువన పాల, కౌసల్య సుప్రజ రామచంద్ర, కౌసల్య సుప్రజ రామచంద్ర, భజన చేతుము ఓ గణపతి దేవా, భజన చేతుము ఓ గణపతి దేవా, ఏకదంత స్వామి పార్వతి పుత్ర, ఏకదంత స్వామి పార్వతి పుత్ర, ఫల నివాస శ్రీ షణ్ముఖ
సరిపోయినా లేదు అటు ఏడా సరిపోయిందిరా వాడు ఫోన్ చేస్తున్నామని బిజీ అని ఆటోలో వేసుకుందామంటే ఆడు ఇప్పుడు దొరకడు టైం ఉంటుంది ఆనోడు కానీ టైం రాదు కానీ బండి ఫోన్ ఎక్కువైతుంది ఏ మెల్లరా ఫోన్ ఎక్కువైతుంది ఎందుకు అంటే కాల్స్ ఎక్కువ వస్తాయి కానీ అని కూడా ఈ సామాన్ కూడా తీసుకొచ్చేసిరా మంచి పని చేసిరు మళ్ళీ ఒకటే చేసిరు దింపురా నువ్వు దిగాలగా ఫస్ట్ నాకు ఇది అందుకో ఆగా ఇది మార్కెట్ ఇచ్చి ఇది కూరగాయలది పట్టు ఏకే ఎండిమిరపకాయలా పిచ్చి రైట్ ఇది 30 రూపాయలు కిలో ఫస్ట్ కారం మాత్రం ఘోరం 130 ఎక్కువనా తక్కువనా ఎక్కువనే పడ్డాయి ఎప్పుడైనా తక్కువ మనకి ఎంత పడుతున్నాయి 120 అట్లా పడుతుంది 110 120 పడుతుండే అయితే రేటు పెరిగినట్టుంది ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలో గట్టిగా ఉండాలంటే కూడా రేట్ ఎక్కువ ఉంటుంది తెలుసా వెదర్ చల్లగా ఉన్నప్పుడు చలో పైన ట్యూషన్ పిల్లలు వచ్చి నీకోసం వెయిటింగ్ అవిటకేం కాదు సేఫ్ ఉంటాయి చలో ఇది కూడా అటు చెయ్య పిండి పెట్టొచ్చిన టైం పడుతుంది అట ఇవ్వలేరు ఆడ పిండి పట్టి నీకు ఏ కారం లేదు కారం ఇది ముట్టుకోవద్దు ఏం ముట్టుకున్నా సరే ముట్టుకోవద్దు సరేనా దా ఇదా ఇక్కడ పెడుతున్నా దా కామరా అది కవర్లలో వేసుకోవచ్చు అయిపోతుంది కదా సప్న కానీ ఒకటే దగ్గర తీసుకెళ్ళి ఓ మా ములుగులో ఒక ఇన్సిడెంట్స్ అయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా డేంజర్ గా సిచ్యువేషన్ అనమాట ఎవరో ఒకరు ఇద్దరు అట్లా వాళ్ళు పెట్టిన వాళ్ళ దగ్గరనే తీసుకొని వచ్చేసినాం అనమాట ఇది పరిస్థితి కూరగాయలు కూడా 1 వీక్ సరిపోవు మళ్ళీ రేపు అవుతుంది మన ఇంటికాడ రేపు అయినప్పుడు కొంచెం అంటే బ్రోకలి దొరుకుతాయి అనుకున్నా బ్రోకలి దొరకలే ఒక రోజు నువ్వు ఫ్రై చేసిన బ్రోకలి ఎంత బాగుండే సప్న బ్రోకలి రేపు నేను సిటీ పోతా తీసుకొస్తాను మళ్ళీ పోతావు రేపు మళ్ళీ ఓ ఇట్లా తిరుగుతున్నాను సప్న నువ్వు మరి ఏం చేయాలి సో ఫ్రెండ్స్ ఇదో కిలో అదో కిలో రేపు నుంచి పొద్దుగాలనే ఏబీసీ జ్యూస్ ఏ దొరకదు ఇదిగా బీసీ జ్యూస్ యాపిల్ ఉంది కదా బావా ఉందా ఉంటే ఏబీసీ కలుపుతా నేను జీరా వాటర్ చేస్తా చూసినా అప్పుడే చేసి పెట్టేస్తా మీరు ఎప్పుడు వేసిన తాగినా మీ ఇష్టం కానీ ఏం చేస్తుంది తెలుసా ఏం చేయాలి కొంచెం మెత్తగా పట్టి ఇట్లా వాటర్ లాగా ఇది లేకపోతే ఇక నువ్వు వేసినావు అనుకో అది మొత్తం బద్దలు ఉప్పు ఎక్కువ వేయకుండా మంచిగా చేసి ఇట్లా వేస్తావు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఏంట్రా పాలు మొత్తం చక్కెర మొత్తం ఆపేసినాం ఫ్రెండ్స్ ఓన్లీ పాలు బెల్లం ఇది వచ్చేసి జ్యోతికి నెయ్యి వేపిమంటే జ్యోతి వాళ్ళ మీగడతోటి నెయ్యి వేపించేసేసింది కానీ మనం అంత దూరం పోయి ఏం తీసుకురాలేరా అది నువ్వు అన్న చూసినావు మధ్యాహ్నం కాదు ఒక అన్న ఇట్లా పరిస్థితి అని ఇప్పుడు పార్థివదేహం వచ్చింది అడికి ఇప్పుడు వచ్చిందా ఊరు మొత్తం ఎట్లూరు తెలుసా ఏడ చూసినా 10 మంది 20 మంది మీడియా మొత్తం అదే మొత్తం మీడియా మొత్తం అని ఉన్నారు ములుగు పిఎస్ లో ఫస్ట్ టైం 3 ఆర్మీ బండ్లు అన్న ఎన్ను జాబ్ చేస్తారట ఐకేపీ ఆపరేటర్ అట సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ పోయినట్ట తిరిగి రాలేదట ఏమైందని హుస్నాబాద్ లో చెరువులో తేలిందట ఈయన జంతువులు పెట్టి పోయింది మరి ఇంటి పక్కన కూడా తీసుకుపోయి వేసేసిందట బెస్ట్ ఫ్రెండ్స్ అంట 10 years ఫ్రెండ్షిప్ అట 25 లక్షలు ఇచ్చిందంట అడిగినందుకు చంపేసి అసలు మ్యాటర్ ఇంతవరకు బయట వాళ్ళు ఏం చేసి పిల్లలు చాలా ఫోటో చూసిన ఆ ఫోటోలో ఎట్లుందంటే కడుపుకి రౌతులు కట్టిరు నేను ఫోటో చూసిన బాబా నేను చెప్తున్నా శిరీష నువ్వు అడిగినా చూడు బాబాకి ఫోన్ నీ ఫోటోలు గివ్ ఒక్కటే అని అడిగినా చూడు అవు అదే అందుకని అన్నతో పొద్దున లేపితే అన్న ఏమన్నాడు అన్న వేరే దాని గురించి ఆలోచించాడు రెండు వచ్చినాయి ఒకటేసారి అందుకని ఈ కేసు ఆ కేసు అర్థం కాలే అన్నకు సో ఏదైతే ఏమో కానీ రేపు మళ్ళా కంపల్సరీ జిలేబీ మర్చిపోదు గుర్తుపెట్టుకో నీకు నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ నీకు మైగ్రేన్ పాలలో జిలేబీ వేసుకొని యూట్యూబ్లో చూద్దాం ఏదైనా ఒకటి చెప్తారు కదా అంతేనా అంటే జిలేబీ వేడి ఉండాలి ఏమో మరి జిలేబీ మన ఊర్లో వేడి ఉంటుంది అప్పుడప్పుడే వేస్తారు కదా అదే రేపు తెచ్చుకొని మరి ఎట్లా వేస్తారు వేసుకొని ఒకసారి తిని చూడాలి అంటే చల్లగా ఉంటే టేస్ట్ ఎట్లుంటుందో మనకు తెలియదు వేడి మీద ఒకసారి ట్రై చేయాలి వేడి జిలేబీ ఎప్పుడైనా మనం ఒకసారి వేడి తిన్నాము చల్లగా తిన్నాము కానీ పాలలో కలుపుకొని తింటారా పాలలో ఎట్లా చేస్తారా కూడా చూడు వేడి మీద తిన్నావు అనుకో అంత స్వీట్ అనిపించదు చల్లగా తింటే ఎంత స్వీట్ అనిపిస్తుంది నోట్లో మొత్తం అదే ఉంటది పాకం ఉంటది అందుకనే అంటున్నా అట్లా అంటారు రేపు చూద్దాం అయితే కొత్త టెస్ట్ జిలేబీ మనం చేయలేము అవుతుంది అది దాన్ని పిండి అవన్నీ అది పెద్ద ప్రాసెస్ అనమాట అది అలవాటు అయిన వాళ్ళకి ఈజీ అదే ఏదైనా కానీ మనం చేస్తేనేమో తెలుస్తుంది అంటే మనం ప్రాక్టీస్ ఆల్మోస్ట్ పోచమ్మ చేతి వంటలు చేసే ప్రతి ఒక్కటి కూడా స్వీట్లలో హైలైట్ కాస్ట్లీ స్వీటే కలాకండ్ నువ్వు దానికి ఓన్లీ జస్ట్ మన ఇంట్లో మందమన్న అయ్యో ఇప్పుడు ఈసారి రాఖీ పండుగకి ఎట్లయినా కంపల్సరీ
అందరి ఇంటికి పోవాల్సి వస్తుంది. నేనైతే 5 పిన్నిలు ఇంటికి పోవాల్సి వస్తుంది. వరంగల్ పిన్నోళ్ళు అందరు ఇడికే వస్తారు. కంపల్సరీ స్వీట్లు అయితే ఎక్కువ వచ్చేది ఏం చిరుచాది దూద్ పేడనా దూద్ పేడ చేసిన అనుకో మాస్ వస్తాయి. నచ్చినట్లే నేను మనం అది దానికన్నా బెటర్ గులాబ్ జామున్ బెటర్. నువ్వు మనం చేసినాడు చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ గోటీల టైపు అవి దానికన్నా కొద్దిగా పెద్ద సైజ్ చేసినా అనుకో మాస్ అయితే అవి. కానీ తీసుకొని లగేజ్ ఇబ్బంది అవుతుంది. అది పట్టుకొని మోయాలంటే ప్రతి ఇంటికి. కానీ ఈడికెళ్ళి ఆడదాకా పోయి ఆడికెళ్ళి స్వీట్ డబ్బాలు తీసుకోవమ్మా. అక్కడక్కడ కొనుక్కుంటాం కానీ వేరే ఇంటికి అక్కడ మోసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది కదా. ఓన్లీ కలాకండ్ 250 రూపీస్ కి 1/2 కిలో. అవును, రాఖీ పండుగ ఏ రోజు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? సాటర్డే రోజు వస్తుంది. సాటర్డే వస్తుంది. అయ్యి సాటర్డే సండే ఫుల్ ఈసారి ఉంటుంది చూడిగా. ప్రతి ఒక్కరు తిరగాల్సింది, ఎందుకంటే తెల్లారితే సండే అందరికి లీవ్, అందరు పోతారు. కంపల్సరీ తిరుగుతుంది ఈసారి. హాలిడే వస్తుంది, మళ్ళా నెక్స్ట్ డేనే రాఖీ పండుగ, ఆ నెక్స్ట్ డేనే సండే. అంటే శుక్ర శని ఆదే ఎయ్యి లక్కీలో వాటర్ పోయిసారి కదా. హాలిడేస్ ఫుల్ పొట్టు పిల్లలకు కూడా డుమ్మాలు కొట్టియకుండా పని. అవును, కరెక్ట్, నిజమే. అయితే పిల్లలు మళ్ళీ దమ్ ఆవైతే వచ్చేసింది, ఇంకా పప్ప రాలేదు. మునే ఏమనకరా, ఏమైంది? ఇది నిప్తలేము. ఎంత కోపం అంటే అంత కోపంతో ఉంది మునిగాడు చెట్టుకాడ. ఏమంటే ఇప్తే వేరే కుక్కలతో తిరిగి బయటకు పోతుంది, మనం కూడా వస్తలేదు. ఒకవేళ వచ్చినా కానీ అట్లా కలిసి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని డాడీ కోపంతోనే ఈయన ఉండని 3 పూటలు అన్నం పెడదని చెప్పేసి ఈయన కట్టేసి పెట్టినాము. ఇక ఈయన ఉంటుంది, అన్నం తీసుకొచ్చుకుని పెడుతున్నాం. పొద్దున మధ్యాహ్నం రాత్రి పెట్టేస్తున్నాము. ఇక ఆవిడ ఇప్పుడు వచ్చేసింది. రాత్రి తెంపుకుంది అన్నాడు ఇక పప్ప. ఇక్కడ తాడు వేరేది కట్టాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ కట్టింది కానీ తెగిపోయింది. ఇగో ఇక్కడ కట్టింది కానీ తాడే తెగిపోయింది, వేరే కొత్త తాడు కట్టాలి. దర్రా దర్ తవ్వన్నా ఉంటావు నువ్వు. దా 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 రరి 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 టైంకి వచ్చేసి ఇద్దరు కొట్టే అన్న అయిపోయింది బా కుక్కకి. మునే మునే కొట్టు దా, భయపడుతున్నాయి అవి. దా 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 దా. అన్నం స్మాష్ మునిగాంది. మంచిగా బిర్రేది ఇప్పుడు వచ్చింది అది లోపల. అది గట్టేనికి తాడు తీస్తున్నా, నువ్వు వచ్చినావు టైంకి. ఇది పాలు తాగుతుంది. అది తాగుతుందా పాలు? ఎటు పోయింది అది? చిన్నపిల్ల 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 తాగుతుందా? వచ్చి తాగనిస్తలేదే. అగో కొడుతుంది అది కాలు. అగో చూడ, అగో కాళ్ళు అంత తన్నేస్తుంది అది. దాన్ని నొప్పున్నట్టుంది. కట్టేస్తావా? ఏం చేస్తావా? పాలు తాపిస్తావా? ఆగుబిడ్డ ఆగు. రైట్. అది ఎంత పెద్ద అయినా కానీ పాలు అయితే మరస్తట్లేదు అది. మళ్ళీ దేనికి పెట్టే దానికి తాగుతుంది. పాల ముట్టుపం పోతే దానికి పోత అయినా కానీ. యాక్చువల్లీ ఆడపిల్ల తాగాలి, ఆడపిల్ల లాస్ట్ ఉంది ఆడపిల్ల. గద్ద తాగుతున్నా బాగా మంచిగా ఉంటుండే. ఇది కాదే మరొక మేక. ఈ పోతు కన్నా ఇది తాగినా అయిపోతుండే. ఇవి మొత్తానికి పాలు మార్చేసినాయి. కోడి ఇంతసేపు బయటనే ఉంది, చీకటి కదా లోపలికి పోయింది. ఎందుకట్లా? అటు చీకటి అయితే బయట ఉండదు, అది భయం ఉంటుంది దాన్ని కూడా. ఇగో ఈడ పోసిన నూకలు ఈడ మొత్తం తిన్నా అని చెప్పేసి ఆడ పోసిన, ఆడ తిన్నది అటు చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. పట్టలేదు లోపలికి వెళ్ళిపోయింది. అది అదే మంచిగా టైంకి తింటుంది. నీళ్ళు కూడా తాగిపోయింది. రాత్రి వేరేది కట్టిన, ఇప్పుడు కొత్తది కట్టిన ఆవుకి. ఇంకేముంది పొద్దుగా చెప్పినావు అన్నకు, చూసిన నేను కూడా ఐటీ నేనే చేసిన. నువ్వు వేరే తాడు కట్టినాయి కానీ లోపల కట్టేది దీనికి జర ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఆ నుంచి ఇందాక తిరుగుతూ ఉంటుంది. నేనే అన్నా కదా, ఉండని ఇట్లా ఫ్రీగా ఉంటేనే బెటర్. కట్టేస్తే కట్టు మీద ఉన్నట్టుంటుంది ఆకు. అందుకని ఇగో గిట్లా వచ్చి గిట్లా అన్నట్టున్నాడు. ఇగో ఇట్లా కొమ్ములతో అటు ఇటు అన్నట్టుంది. తాడు తెగిపోయింది. ఇప్పుడు కొత్త తాడు కట్టిన. ఇంకా కట్టిననే సరిపోతుంది ఎంత ఇంకెంత ఉంటుంది అంతే. ఒకటే కదా మనం కట్టేది, చాలు మరి ఆడికి. చేసి కింద పెట్టి నడపాలి, సరేనా? ట్రాక్టర్ తీసుకురాపో, ట్రాక్టర్ ఇందిరా. రే ట్రాక్టర్ ఏడుంది? ట్రాక్టర్ ఆడుంది తీసుకురాపో. ట్రాక్టర్ తీసుకురా ఉన్నాడు. అది ట్రక్ రా. అయితే అమ్మో పోలీస్ కారు ఇది. ఇదేమైందిరా? టైర్లు పోయినాయి, వస్తున్నాయి. అయ్యా ఇది ఖరాబ్ అయిందిరో, ఇంజన్ ఖరాబ్ అయింది అది. తీసుకురా ట్రాక్టర్ తీసుకురా. ట్రాక్టర్ కరెంట్ పోయిందిరా. షట్ డిస్కో ఆడుతుందిరా. ఈ టైంలో ఏం చేస్తారు స్వప్న? 8:30 అవుతుంటే. ఇది గాజుల మాల అమ్మవారికి గాజుల మాల అయితే కుడుతా ఉన్నారు ఇక్కడ. ఏమైంది? ఏదో దొరికిందిరా ఇన్ని రోజులు కదా. నేను దాపెట్టిన క్రియాంజ్కి చీమడతుంది, చీ వెళ్ళిందా నాని? ఎందుకు నాని ఇలాంటి పనులు చేస్తాను? చెప్పు నాని, ఎందుకు చేస్తావు చెప్పు నాని?
ఇలాంటి బుద్ధులు ఎందుకు చేస్తున్నాను ఏది నిమ్మకాయ నిమ్మకాయను నానిగాడు అప్పుడు నిమ్మకాయ అనమాట నీ అమ్మకాయ అంటుండే నీ అమ్మకాయ అంటుండే అప్పుడు నానిగాడు. ఇప్పుడు అయితే అసలు నాకు ఇది ముంగడ పెట్టుకుని ఇప్పుడు ఏడైతే చెప్పది. మీరు ఆ పని మీద ఉన్నారని చెప్పేసి కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర. ఆడు కూడా పాట పాడుతుండు మెల్లమెల్లగా. నాడు కింద పారి అన్ని పెట్టు వాళ్ళు పక్కకు పెట్టుకుంటున్నాడు. తినే టైంకి తినేసేయాలి, పడుకునే టైంకి పడుకోలేదు అంతే. సో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో సప్న పప్పు, పొద్దున్న పప్పు, దాని తర్వాత రైస్, దాని తర్వాత చపాతీలు అన్నీ రెడీ ఉన్నాయి. సరిపోతుంది అంటవా? ఏవో మస్తు అవుతుంది. పొద్దు మా పప్పు చేస్తే నా స్వామి రంగా సూపర్ బస్ దాన్ని అడుగు దర్శకుడు పెట్టేసి ఇగో దిస్ ఇస్ ద రోటీస్. క్రియాన్స్ నువ్వు తినవా? అయిందా? నువ్వు ఎత్తటి ఎత్తుందా? నన్ను చేయగలుగుతాను. ఏం కాదు, అయిపోయింది. వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండదు. అక్కడ ఫ్యాన్ వాళ్ళు బంద్ చేసేస్తారు. ఫ్యాన్ బంద్ చేసేప్పుడు అబ్బా